అండ్ ఈరోజు రెసిపీ సింపుల్గా చేసుకునే పప్పులు చేసుకున్నానండి. ముందుగా ఇక నేను రెడ్ కందిపప్పు తీసుకున్నాను. ఏ కందిపప్పు అయినా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ తీసుకున్నాను. అలాగే మునక్కాయలు తీసుకొని కట్ చేసుకొని ఇలాంటివన్నీ తీసుకొని శుభ్రం చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చాక మెత్తగా స్లాష్ చేసుకొని వడకట్టుకొని 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు చేసుకొని ఇక్కడ పోపులు వేయడానికి ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు వేగాక పచ్చిమిర్చి, వెల్లుల్లి, కారం కూడా వేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకుంటే తాలింపు అనేది మరింత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చిటికెడు పసుపు కూడా వేసుకొని ముందుగా వడగట్టి ఉంచిన పప్పుల్స్ని కూడా వేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత తీసుకుంటే వేడివేడిగా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే పప్పుల్స్ మనకి రెడీ అవుతుంది. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.